బంగారం ధర కొండెక్కి ₹1,00,000 దాటడంతో కొనుగోలుదారులతో పాటు బంగారం షాపుల యజమానులు ఆందోళన చెందుతున్నారు. ఓవైపు పెళ్లిళ్ల సీజన్, మరోవైపు అక్షయ తృతీయ దగ్గర పడడంతో ఈసారి పసిడి రేట్తో పూర్తిగా నష్టపోతున్నామంటున్నారు. ప్రతి ఏడాది ఈ సీజన్లో కోట్లలో అమ్మకాలు జరిగేవని, ప్రస్తుతం షాపులు బంద్ చేసుకునే పరిస్థితులు నెలకొన్నాయంటున్నారు. ఇప్పటికే చిన్న చిన్న జ్యువెలరీ షాప్స్ మూతపడ్డాయని, బంగారం ధర మరింత పెరిగి ₹1,50,000 దాటితే తాము కూడా రోడ్డున పడే పరిస్థితి ఉందంటున్నారు వ్యాపారులు. ఎగుమతి సుంకాలతో పాటు జీఎస్టీ తగ్గించి పసిడికి నిర్ణీత ధర నియమించాలని కోరుతున్న బంగారం కొనుగోలుదారుల వద్ద నుంచి మరింత సమాచారాన్ని ఆదిలాబాద్ ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో రోజు రోజుకు పసిడి ధర పెరిగి ఏకంగా 1,00,000 దాటడంతో అయితే ఇటు అమ్మకందారులతో పాటు కొనుగోలుదారులు అయితే ఇబ్బంది పడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గడిచిన 3 నెలల్లో 78,000 నుంచి ఏకంగా 1,00,000 దాటడంతో అయితే పూర్తిగా ఇటు పెళ్లిళ్ళ సీజన్ కావడం, మరోవైపు ఈ నెల అక్షయ తృతీయ ఉండడంతో అయితే ఇటు కొనుగోలుదారులు అయితే ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీనిధి జ్యువెలరీ షాప్లో ఉన్నాం. మనతో పాటు కొంతమంది బంగారం కొనుగోలు చేయడానికి వచ్చినటువంటి కస్టమర్స్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా 3 నెలల్లో దాదాపుగా 20,000 వరకు అయితే పసిడి ధర పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎట్లా చూస్తారు? ఏ రకంగా ఉంది ఇప్పుడు పరిస్థితి? సామాన్య ప్రజలు పసిడి ధరను అంటే ఏదైతే గోల్డ్ను కొనాలంటే చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉన్నాము. ఈ ఏప్రిల్ మే నెలలో విపరీతమైన పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి సో కొనక తప్పని పరిస్థితిలో ఉన్నాము. అదేవిధంగా ఈరోజు మేము శ్రీనిధి జ్యువెలర్స్లో బంగారం కొనుగోలు చేయడానికి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఈరోజు రేట్ చూసేసరికి 1,00,000 పైన పైచీలకు తులం బంగారం ఉంది. సో ఈ విధంగా రేట్లు పెరిగితే సామాన్య ప్రజలు బ్రతకడానికి చాలా ఇబ్బంది. ఎందుకంటే పెళ్లిళ్ళ సీజన్లో పెళ్ళిళ్ళు బంగారం పెట్టాల్సిన తప్పని పరిస్థితి ఈ రోజుల్లో ఉంది. కాకపోతే ఈ పరిస్థితుల్లో మేము బంగారం కొనాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కనుక సెంట్రల్ గవర్నమెంట్కి ఏదైతే మేము వినతి చేస్తున్నాం ఏంటంటే కనీసం దానిపైన విధిస్తున్నట్టు 3% జీఎస్టీని కూడా ఈ సందర్భంగా తగ్గించాలని మేము గవర్నమెంట్కు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ పసిడి ఇదే విధంగా వెళ్ళిపోతే 1,50,000 వరకు కూడా వెళ్ళే సూచనలు కనబడుతున్నాయి. కనుక ఈ రాబోయే కాలంలో పసిడిని కేవలం మ్యూజియంలో చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మా యొక్క ఆలోచన. పసిడి ధర 75 నుంచి 76,000 ఉన్నప్పుడు కూడా 1,000-2,000 తగ్గడంతో అయితే పసిడి ధర పూర్తిగా తగ్గుతుందంటూ కూడా కొంత ఎక్స్పెక్టేషన్ అయితే చేశారు. ఇటు జ్యువెలరీ షాపుల యజమానులు కావచ్చు, మీరు కావచ్చు. కానీ ఏకంగా 1,00,000 దాటింది. ఈ బంగారం ధర ఇంతగానం పెరుగుడు మనం ఊహించండి. మామూలుగా ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ అది కూడా వస్తుంది కాబట్టి ఇంతగానము ధర పెరుగుతాను ఎవరు కూడా కలలో కూడా ఊహించలేదు. మిడిల్ క్లాస్కి అయితే ఇది చాలా బాగా దూరము, అందరి ద్రాక్షణ అవుతుంది. ఇంతగానము పెరుగుడు అంటే ఇక రాను బంగారం గురించి అందరూ మర్చిపోయే పరిస్థితే ఉంటుంది. దీన్ని ఎట్టి పరిస్థితులన్నా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీన్ని చొరవ చూపి దీన్ని మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి వచ్చే మనం దిగుమతి చేసే బంగారం పైన గోల్డ్ సుంకాన్ని కానీ ఏదైనా కానీ ధర తగ్గించి మిడిల్ క్లాసుకు కూడా సామాన్య మానవుకి అందుబాటులో ఉండేటట్టు చేయాలని మా మనవి. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అక్షయ తృతీయ దగ్గర పడుతుంది అనేసి మీరు బంగారం అయితే కొనుగోలు చేయడానికి వచ్చారు. కానీ ఇటు రేటు చూస్తే గ్రాముకు 10,000 దాటిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు బంగారం తీసుకుంటున్నారా? ఎట్లా ఉంది? తీసుకోవడానికే వచ్చినాం, కానీ ఇక్కడ రేట్ చూసేసరికి 1,00,000 అని ఉంది. సో ఆలోచిస్తున్నాం, కానీ ఇప్పుడు కొనకపోతే మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు రిగ్రెట్ ఫీల్ అయ్యే బదులు ఇప్పుడు కొంటే బెస్ట్ అని నా అభిప్రాయం. సార్ చెప్పండి, గతంలో దాదాపుగా అక్షయ తృతీయ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా స్పెషల్గా జ్యువెలరీ చేపిస్తూ ఉంటారు. కానీ ఈరోజు పెరిగినటువంటి పసిడి ధరతో అయితే ఆ జ్యువెలరీ కొనే పరిస్థితులు లేదు. గ్రామ్ కొనాలంటే కూడా 10,000 దాటుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎట్లా ఉంది షాప్లో పరిస్థితి? మీరే అసలు ఏమనుకుంటున్నారు? 2025 స్టార్ట్ అయిన కాడ నుండి జనవరిలో ఉన్న రేటు ఫిబ్రవరిలో లేదు, ఫిబ్రవరిలో ఉన్న రేటు మార్చిలో లేదు, మార్చిలో ఉన్న రేటు ఏప్రిల్లో లేదు. అంటే నెల ఒక 3,000 4,000 పెరుగుతూనే వస్తుంది. ఇది ఇంకా కూడా పెరిగే ఛాన్సే ఉంది. మాకు గిరాయికులు అయితే 70% డౌన్ ఉన్నది. ఎందుకంటే ఈ రేటు 1 గ్రాము కొనాలనుకుని వచ్చేవాళ్ళు 10,000 చేంజ్ అవుతుంది. అయ్యేసరికి చాలా ప్రాబ్లం ఉంది. 7,000 8,000 ఉన్న గోల్డ్ ఇప్పుడు ఏకంగా 10,000 దాటేసరికి మిడిల్ క్లాస్ కస్టమర్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రాను ఇంకా రేటు పెరిగితే ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి.
లక్షకు దాటడంతో అయితే పూర్తిగా తాము బంగారం కొనలేని పరిస్థితులు ఉన్నాయి. గత ఏప్రిల్ మే మాసం కూడా పూర్తిగా పెళ్లిళ్ళ సీజన్. అక్షయ తృతీయ సమయంలో దాదాపుగా తమకు లక్షల్లో ఇటు బిజినెస్ అయితే జరిగేది. కానీ పెరిగినటువంటి ధరలతోటి కూడా ఎవరు రాకపోవడంతో కూడా పూర్తిగా తాము నష్టపోతున్నాం. ఎగుమతి సుంకాలు ఎక్కువ మొత్తంలో ఉండడం, జిఎస్టీ రూపేణా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువ మొత్తంలో 3% విధించడంతో కూడా కొనుగోలు కూడా పూర్తిగా చేయలేని సందర్భాలు అవుతున్నాయి. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పునరాలోచన చేసి జిఎస్టీతో పాటు సుంకాల్లో కొంతమేర తగ్గింపు చేయాలంటూ కూడా ఇటు కస్టమర్లు షాప్స్ యజమానులు అయితే కోరుతున్నారు. ఒకవేళ పసిడి ధర కనుక రోజు రోజుకు పెరుగుతూ కనుక 1,50,000-2 లక్షలు అయితే కూడా తమ పూర్తిగా షాపులను మూసివేసి రోడ్డున పడే పరిస్థితులే ఉన్నాయంటూ కూడా వారైతే చెప్తున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా పసిడి ధర తగ్గించే దిశగా, స్టాండర్డ్ ధర ఉండే దిశగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కొనుగోలుదారుల నుంచి కూడా విజ్ఞప్తులు అయితే వినిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రమేష్ శ్రీనివాస్, ఐ న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.